శాంతి 14/11/2023 మధురమైన పిల్లలు, మనుష్యులను దేవతలుగా తయారు చేసే సేవలో తప్పకుండా విఘ్నాలు వస్తాయి. మీరు కష్టాలను సహించి అయినా ఈ సేవలో తత్పరులుగా ఉండాలి. దయాహృదయులుగా అవ్వాలి. ప్రశ్న: ఇది అంతిమ జన్మ అనే స్మృతి ఎవరికి ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారి బుద్ధిలో ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మేము మరో జన్మ తీసుకోరాదు, ఇతరులు ఎవ్వరికీ జన్మనివ్వరాదు అని ఉంటుంది. ఇది పాపాత్మల ప్రపంచము. ఇప్పుడిక దీని వృద్ధి అవసరం లేదు. ఇది వినాశనం అవ్వాలి. ఇప్పుడు ఈ పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయింది. పాట: నూతన ప్రాయపు మొగ్గలము. ఓం శాంతి. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలని తండ్రి కూర్చుని మీకు అర్థం చేస్తున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. మనుష్య మాతృలందరికీ ముక్తి మార్గాన్ని తెలియచేయాలని తండ్రికి కూడా బేహద్ ఆలోచన ఉంటుంది. పిల్లల సేవ చేసేందుకు, దుఃఖం నుండి ముక్తులుగా చేసేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ దుఃఖం ఉందంటే సుఖానికి కూడా ఏదో స్థానం ఉంటుందని మనుషులకి అర్థం కాదు. దీనిని గురించి వారికి తెలీదు. శాస్త్రాలలో సుఖ స్థానాన్ని కూడా దుఃఖ స్థానంగా చేసేశారు. ఇప్పుడు బాబా దయార్థ హృదయులు. మేమిప్పుడు దుఃఖితులుగా ఉన్నామని కూడా మనుషులకి తెలీదు. ఎందుకంటే వారికి సుఖం గురించి, సుఖంనిచ్చే వారి గురించి తెలియనే తెలీదు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయమే. సుఖము అని దేన్ని అంటారో, దుఃఖము అని దేన్ని అంటారో వారికి తెలీదు. ఈశ్వరుడే సుఖదుఖాలను ఇస్తారని అంటారు, అనగా వారికి కళంకాన్ని ఆపాదిస్తారు. ఎవరినైతే తండ్రి అని పిలుస్తారో ఈశ్వరుని గురించి తెలియనే తెలీదు. తండ్రి చెప్తారు, నేను పిల్లలకు సుఖాన్నే ఇస్తాను. పతితుల్ని పావనంగా చేసేందుకే ఇప్పుడు బాబా వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అందరినీ మధురమైన ఇంటికి తీసుకెళ్తానని వారు చెప్తున్నారు. ఆ మధురమైన ఇల్లు కూడా పావనమైనదే. అక్కడ పతితాత్మలు ఎవ్వరూ ఉండరు. ఆ స్థానాన్ని గురించి ఎవ్వరికీ తెలీదు. ఫలానా వారు దూరంగా ఉన్న నిర్వాణానికి వెళ్ళారని అంటారు, కానీ దాని అర్థము తెలీదు. బుద్ధుడు నిర్వాణమైనప్పుడు తప్పకుండా వారు అక్కడ నివసించే వారే అయి ఉండాలి. అక్కడికే వెళ్ళారు, మంచిది. వారైతే వెళ్ళారు, మిగిలిన వారు ఎలా వెళ్ళాలి? జతలో ఎవరినీ తీసుకెళ్ళలేదు కదా. వాస్తవానికి వారు వెళ్ళలేదు. అందుకే అందరూ పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచాలు రెండు ఉన్నాయి. ఒకటి ముక్తిధామము, రెండవది జీవన్ముక్తిధామము. శివపురి మరియు విష్ణుపురి. ఇది రావణపురి. పరమపిత పరమాత్ముని రాముడు అని కూడా అంటారు. రామరాజ్యం అని అన్నప్పుడు బుద్ధి పరమాత్ముని వైపుకు వెళ్తుంది. మనుష్యులైతే అందరూ పరమాత్ముడని అంగీకరించరు. కనుక మీకు దయ కలుగుతుంది, కష్టాలను సహించవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనుష్యులను దేవతలుగా చేయటంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు చాలానే వస్తాయి. గీతా భగవానుడే నిందల పాలయ్యారు కదా. తిట్లు వారికి మరియు మీకు కూడా లభిస్తాయి. ఇతను బహుశా చవితి చంద్రుణ్ణి చూసి ఉండవచ్చు అని అంటారు కదా. ఇవన్నీ కల్పిత కథలు. ప్రపంచంలో ఎంత మురికి ఉంది. మనుష్యులు ఏమేమో తింటున్నారు, జంతువుల్ని చంపుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నిటి నుండి విడుదల చేస్తారు. ప్రపంచంలో ఎంతటి మారణ హోమం జరుగుతోంది. మీ కొరకు తండ్రి ఎంత సహజం చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు కేవలం నన్ను స్మృతి చేయండి, వికర్మలు వినాశనమవుతాయి. అందరికీ ఒకే విషయాన్ని అర్థం చేయించండి. మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి.
వాస్తవానికి మీరు అక్కడి నివాసులని తండ్రి చెప్తున్నారు. సన్యాసులు కూడా అక్కడికే దారి చూపుతారు. ఒకవేళ ఒకరు నిర్వాణ ధామానికి వెళ్ళిపోయారంటే మరి ఇతరులను ఎలా తీసుకెళ్తారు? వారిని ఎవరు తీసుకెళ్తారు? బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళారనుకోండి, వారి బౌద్ధులు ఇక్కడే ఉన్నారు. వారిని తిరిగి తీసుకువెళ్ళాలి కదా. సందేశకులందరి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని మహిమ కూడా చేస్తారు. అనగా ఏదో ఒక శరీరంలో ఉన్నారు, అయినా వారి మహిమను పాడుతూ ఉంటారు. మంచిది, ధర్మస్థాపన చేసి వెళ్ళారు. తర్వాత ఏమైంది? ముక్తికి వెళ్లేందుకు మనుషులు ఎంతగా తలబాదుకుంటున్నారు. వారు ఈ జప, తప, తీర్థయాత్రలు మొదలైనవి నేర్పించలేదు. నేను వచ్చేదే సర్వుల సద్గతి మరియు గతిని ఇచ్చేందుకు, అందరినీ తీసుకెళ్తానని తండ్రి అంటున్నారు. సత్యుగంలో జీవన్ముక్తి ఉంటుంది, ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్తాను. ఆ బాబా తోట యజమాని అని, మనమంతా తోట మాలులమని మీకు తెలుసు. మమ్మ, బాబా మరియు పిల్లలందరూ బీజం నాటుతూ ఉంటారు. బీజం ఎలా వెయ్యాలో పెద్ద పెద్ద తోటమాలులు నేర్పుతూ ఉంటారు. మొలకలు వెలువడుతూ ఉంటాయి. అనేక ప్రకారాలైన తుఫాన్లు వస్తాయి. ఇది మాయా విఘ్నాలు. తుఫాన్లు వచ్చినప్పుడు బాబా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడగాలి. శ్రీమతం ఇచ్చేవారు తండ్రి. తుఫాన్లైతే రానే వస్తాయి. మొదటిది దేహాభిమానము. ఆత్మనైన నేను అవినాశి మరియు ఈ శరీరము వినాశి. మా 84 జన్మలు పూర్తయ్యాయని అర్థం చేసుకోరు. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది. మాటి మాటికి ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవటం ఆత్మ పనే. ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో మరో జన్మ తీసుకోరాదు. ఎవ్వరికీ జన్మనివ్వరాదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మరి సృష్టి ఎలా వృద్ధి చెందుతుందని మనుషులు అడుగుతారు. అరే, ఈ సమయంలో సృష్టి వృద్ధి చెందనవసరం లేదు. ఇది భ్రష్టాచారపు వృద్ధి. ఈ పద్ధతి, ఆచారము రావణుని నుండి ప్రారంభమైంది. ప్రపంచాన్ని భ్రష్టాచారిగా చేసేవాడు రావణుడు. రాముడు శ్రేష్టాచారిగా చేస్తారు. ఇందులో కూడా మీరు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. క్షణక్షణము దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దేహాభిమానంలోకి రాలేదంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి. సత్యుగంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఇప్పుడు మా శరీరము ముసలిదైపోయింది, దీన్ని మళ్ళీ కొత్తది తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా లేదు. స్వయాన్ని దేహముగా భావించి కూర్చున్నారు. ఎవరైతే దుఃఖితులుగా అవుతారో వారు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అక్కడ ఉన్నదంతా సుఖమే. అక్కడ కేవలం ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు కనుక అక్కడ దుఃఖము ఉండదు. అది సుఖ ప్రాలబ్ధము. ఇక్కడ కూడా ఆత్మ అని అంటారు. అయినా కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంది అనే జ్ఞానమైతే ఉంది కదా, కానీ మనము ఈ పాత్ర నుండి తిరిగి వెళ్ళలేమని వారికి తెలీదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకోవాలి. పునర్జన్మలైతే అందరూ అంగీకరిస్తారు. నా కర్మ అని అందరూ నిందించుకుంటూ ఉంటారు కదా. మాయా రాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి కనుక కర్మలను నిందించుకుంటూ ఉంటారు. అక్కడ అలా నిందించుకునే, పశ్చాత్తాపడే కర్మలేవీ ఉండవు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. వినాశనం జరిగే తీరాలి. బాంబులు ట్రైల్ అంటే రిహార్సిల్ కూడా చేస్తున్నారు. కోపంలోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరోపు వాసులు యాదవులు అనే గాయనం కూడా ఉంది. భలే, మనం సర్వధర్మాల వారి యూరోపు వాసులమనే అంటారు. భారతదేశం ఒకవైపు ఉంది, మిగిలిన వారందరినీ మరొక వైపు కలిపేశారు. వారి ఖండంపై వారికి చాలా ప్రీతి ఉంది.
కానీ డ్రామా నిర్ణయం ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? బాబా శక్తినంతా మీకు ఇస్తున్నారు. యోగ బలం ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. మీకు ఏ కష్టమూ ఇవ్వరు. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్నొక్కరిని స్మృతి చేయండి. దేహాభిమానం వదిలేయండి. నేను రాముని స్మృతి చేస్తాను, శ్రీకృష్ణుని స్మృతి చేస్తానని అంటారు. కనుక వారు స్వయాన్ని ఆత్మగా భావించారు. ఆత్మగా భావిస్తే ఆత్మల తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. మీరు జీవాత్మల్ని ఎందుకు స్మృతి చేస్తారు అని తండ్రి అంటున్నారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేస్తాను. స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. వారసత్వం కూడా బుద్ధిలోనికి గుర్తుకొస్తుంది అని తండ్రి ఆజ్ఞాపించారు. తండ్రి మరియు వారసత్వం అనగా ముక్తి, జీవన్ముక్తులు. దీని కొరకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తూ ఉంటారు. పోప్ నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్తారు. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, కేవలం దేహాభిమానాన్ని వదిలేయండి. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి. ఈ నాటకం పూర్తి అయింది కనుక 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఎంత సహజం చేసి అర్థం చేయిస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇది బుద్ధిలో ఉంచుకోండి. ఉదాహరణకి నాటకం పూర్తి కావస్తున్న సమయంలో ఇక 15 నిమిషములే ఉందని, ఇప్పుడు ఈ సీన్ పూర్తవుతుందని, మేము ఈ దుస్తుల్ని తొలగించి ఇంటికి వెళ్తామని అందులోని పాత్రధారులు భావిస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఎంత సమయం మనం సుఖదుఖాల పాత్రలు అభినయించామో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో వాటన్నిటినీ మర్చిపోండి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుందని వారు అనుకుంటారు. దీన్ని ఘోర అంధకారమని అంటారు. తండ్రి పరిచయం లేదు. జ్ఞానమనగా తండ్రి పరిచయము, అజ్ఞానమనగా తండ్రి పరిచయం లేకపోవటము అనగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు నెంబర్వారు పురుషార్థానుసారం అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. ఇప్పుడు రాత్రి పూర్తి అవ్వనున్నది. మనం తిరిగి వెళ్తాము. నేడు బ్రహ్మరాత్రి, రేపు బ్రహ్మ పగలవుతుంది. పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇప్పుడు మనం మృత్యులోకంలో ఉన్నాము. రేపు అమరలోకంలో ఉంటామని మీకు తెలుసు. మొదట వాపస్ వెళ్ళాలి. ఇలా ఈ 84 జన్మల చక్రం తిరుగుతుంది. ఈ తిరగటం సమాప్తమవ్వదు. మీరు నాతో ఎన్నిసార్లు కలిశారు అని బాబా అడుగుతున్నారు. అనేక సార్లు కలిశామని పిల్లలు చెప్తారు. మీ 84 జన్మల చక్రం పూర్తి అయితే అందరిది పూర్తవుతుంది. దీనిని జ్ఞానము అని అంటారు. జ్ఞానం ఇచ్చేవారు జ్ఞానసాగరులు. పరంపిత పరమాత్మ పతిత పావనులు. పతిత పావనులు అని ఎవరిని అంటారు అని మీరు అడగవచ్చు. భగవంతుణ్ణి నిరాకారుడినే అంటారు. మరి మీరు రఘుపతి రాఘవ రాజారామని ఎందుకు అంటున్నారు? ఆత్మల తండ్రి ఆ నిరాకారుడే. ఇది తెలిపించేందుకు చాలా యుక్తి కావాలి. రోజు రోజుకి మీకు గుహ్య జ్ఞానం లభిస్తూ ఉన్నందున మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. అర్థం చేయించవలసింది కేవలం పరమాత్మ గురించి మాత్రమే. పరమాత్మని మర్చిపోయినందున అనాథలైపోయారు. దుఃఖితులుగా అయిపోతూ ఉంటారు. ఒకరి ద్వారా ఆ ఒక్కరిని తెలుసుకుంటే మీరు 21 జన్మలు సుఖీలుగా అయిపోతారు. ఇది జ్ఞానము, అది అజ్ఞానము. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. అరే, వారు తండ్రి కదా. మీలో భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయని తండ్రి చెప్తున్నారు. పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ఈ విషయాలు అర్థం చేయించాల్సి వస్తుంది. మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని చాలా గొప్ప నశ ఉండాలి.
తర్వాత మళ్ళీ భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. అక్కడైతే సదా సుఖముంటుంది. శివబాబా మనలను దత్తత చేసుకున్నారు. వారి స్మృతి చెయ్యాలి. స్వయం మీ కళ్యాణం చేసుకుని ఇతరుల కళ్యాణం కూడా చేస్తే రాజ్యం లభిస్తుంది. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా మంచి విషయాలు. శివబాబా నిరాకారులు. ఆత్మలైన మనం కూడా నిరాకారులమే. అక్కడ మనం అశరీరులుగా నగ్నంగా ఉంటాము. బాబా అయితే సదా అశరీరియే. బాబా ఎప్పుడూ శరీరమనే వస్త్రాన్ని ధరించి పునర్జన్మ తీసుకోరు. బాబా ఒకసారి మాత్రమే అవతరిస్తారు. మొట్టమొదట బ్రాహ్మణులను రచించాలంటే వారిని తమవారిగా చేసుకుని పేరు పెట్టవలసి ఉంటుంది కదా. బ్రహ్మ లేరంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారో, పవిత్రంగా ఉండి మళ్ళీ వికారిగా అయ్యారో అతనే ఇతను. సుందరం నుండి శ్యామంగా, శ్యామం నుండి సుందరంగా అవుతారు. భారతదేశాన్ని కూడా శ్యామ సుందరం అని పేరు పెట్టవచ్చు. భారతదేశమునే శ్యామము అని, భారతదేశమునే స్వర్ణిమ యుగము సుందరమని అంటారు. భారతదేశమే కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయింది. భారతదేశమే జ్ఞానచితిపై కూర్చుని సుందరంగా అవుతుంది. భారతదేశం గురించే ఆలోచించవలసి ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది. భారతవాసులు మళ్ళీ ఇతర ధర్మాల్లోకి మారిపోయారు. యూరోప్ వాసులు మరియు భారతీయుల్లో వ్యత్యాసం కనిపించదు. అక్కడికెళ్ళి వివాహం చేసుకుంటే క్రైస్తవులనబడతారు. వారి పిల్లలు మొదలైన వారు కూడా అదే రూపురేఖలతో ఉంటారు. ఆఫ్రికాలో కూడా వివాహం చేసుకుంటారు. ఇప్పుడు చక్రాన్ని అర్థం చేసుకునే విశాల బుద్ధి బాబా ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. యాదవులు మరియు కౌరవులు ప్రీతి ఉంచలేదు. ఎవరు ప్రీతినుంచారో వారికి విజయం లభించింది. శత్రువులను విపరీత బుద్ధి అని అంటారు. ఈ సమయంలో అందరూ పరస్పరంలో శత్రువులే. తండ్రినే సర్వవ్యాపి అని నిందిస్తారు, లేకుంటే జనన మరణ రహితులు అని అనేస్తారు. వారికి నామరూపాలేవి లేవని అనేస్తారు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ పరమాత్మల సాక్షాత్కారం కూడా అవుతుంది. వారిలో మరియు పరమాత్మలో వ్యత్యాసం ఉండదు. ఇక శక్తి నెంబర్ వారుగా తక్కువగా ఎక్కువగా ఉండనే ఉంటుంది. మనుష్యులు భలే మనుషులే, కానీ వారిలో కూడా పదవులుంటాయి. బుద్ధిలో వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానసాగర్లు మీకు జ్ఞానం ఇచ్చారు కనుక వారిని స్మృతి చేస్తారు. అటువంటి స్థితి మీకు అంతిమంలో తయారవుతుంది. అమృతవేళ స్మరించి సుఖాన్ని పొందండి. భలే పడుకుని ఉండండి, కానీ నిదురించరాదు. హఠం చేసి కూర్చోవాలి, కష్టం ఉంటుంది. అమృతవేళ తీసుకునేందుకు వైద్యులు మందులు కూడా ఇస్తారు. ఇది కూడా ఔషధమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి చదివిస్తున్నారు. ఈ విషయం అందరికీ అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు మనం ఈశ్వరుణ్ణి వడిని స్వీకరించాము. తర్వాత మళ్ళీ దేవతల వడిలోకి వెళ్తాము. ఈ ఆత్మిక నశాలో ఉండాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. రెండో పాయింట్, అమృత వేళలో లేచి జ్ఞాన సాగరుని జ్ఞానాన్ని మననం చేయాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలి. వరదానము, అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మను విధిపూర్వకమైన స్మృతితో చేసే సిద్ధి స్వరూప భవ. వివరణ, అమృతవేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేస్తున్నా విధిపూర్వకమైన స్మృతితో చేస్తే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది.
అన్నిటికంటే అతి పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫల రూపంలో అతీంద్రియ సుఖం అనుభవం అవ్వటం. సదా సుఖం యొక్క అలలలో, సంతోషపు అలలలో ఉల్లాసంగా ఉంటారు. ఈ ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. అంతేకాక భవిష్య ఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలో లభించే ప్రత్యక్ష ఫలము అనేక భవిష్య జన్మ ఫలము కంటే శ్రేష్టమైనది. ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. దీనినే ప్రత్యక్ష ఫలము అని అంటారు. స్లోగన్: స్వయాన్ని నిమిత్తంగా భావించి కర్మలు చేస్తే న్యారా ప్యారాగా ఉంటారు. నాది అనేది రాదు. ఓం శాంతి.